హలో ఆల్. మార్నింగ్ ఫంక్షన్‌కెళ్ళాము. ఈవినింగ్ కర్రీ ఏం లేదని చెప్పి క్యారెట్ ఎగ్ బుర్జీ చేశాను. చాలా ఈజీగా అయిపోద్ది. క్విక్‌గా కూడా అయిపోతదనమాట. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు, 2 ఎగ్స్ సరిపోతుందనమాట. నేను మా కిడ్స్ ఇద్దరికి మాత్రమే. ఫస్ట్‌గా పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసేసి పోపు దినుసులు కూడా వేసుకొని మంచిగా చిటపటమన్న తర్వాత దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం ఎగ్స్ రెడీ చేసి పెట్టుకుందాం. కొంచెం సాల్ట్ ఏసి త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే కొంచెం పసుపు అండ్ ఫస్ట్‌లో హింగేయడం మర్చిపోయాను. ఇంగువ తర్వాత వేసాననమాట. ఇంక వెల్లుల్లిపాయలకేమో ఇలాగ మిడిల్‌లో తీసాను. మంచిగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి నెక్స్ట్ ఒకసారి రైస్ కూడా పెట్టేస్తున్నాననమాట పక్క స్టవ్ మీద. కర్రీ అయిపోయేలోపు రైస్ కూడా అయిపోతదనమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ముందు కర్రీ ఏసేసి అది హాఫ్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేస్తాను. ఇలాగా ఎగ్స్ బీట్ చేసుకొని ఏసుకోవాలనమాట. 2 ఎగ్స్ సరిపోతుంది. మా ముగ్గురికే కాబట్టి. మా పిల్లలు ఏం పెద్దగా తినరు, పెట్టరు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.